గణములకు అధిపతి అయిన వినాయకుడు అనేక రూపాలలో పూజలు అందుకుంటారు అని, ఎన్ని రూపాలు ఉన్నా ఆయన తత్వం మాత్రం ఒక్కటే అని, దాన్ని అర్థం చేసుకుని పూజలు చేసిన వారిని అనుగ్రహిస్తాడు అని అంటున్నారు సహస్రావధాని బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ. వినాయకుడి రూపం, తత్వం, విశిష్టత గురించి ఇప్పుడు చూద్దాం. సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని యః పఠేతు శృణుయాత్ అపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఏ కార్యక్రమముకైనా శుభము జయము కలగాలి అంటే, కార్యసిద్ధి కలగాలి అంటే గణాధిపతి యొక్క అనుగ్రహమే మూలము. అటువంటి గణపతిని సేవించి భజించి తరించి మానవులందరూ కూడా కార్యసిద్ధిని పొందుదురుగాక. విశేషించి కలియుగములో ఏమిటి కలవు చండీ వినాయకవు అన్నారు. కలియుగములో శీఘ్రముగా వరమివ్వడానికి చండీదేవి వినాయకుడు చాలా ప్రసిద్ధమయ్యా అన్నారు. అలాగే కలియుగమైన వెంకటేశ్వరుడు, ఈ తత్వాలు చాలా విశేషముగా శీఘ్రముగా వరమిస్తాయి అన్నారు. అటువంటి గణాధిపతిని ఈ నవరాత్రాలలో పూజించి అందరూ కూడా తరిద్దురుగాక. అనేక విధములైన మంత్రములు, గణపతి మంత్రములు ఇన్ని అన్ని అని చెప్పలేము. 21 మంత్రములు ఉన్నాయి, 21 రూపాలు ఉన్నాయి, 32 రూపాలు ఉన్నాయి గణపతికి. ద్వాత్రింశత్ గణపతి అన్నారు. అలాగ 32 రూపాల గణపతులు, ఒక్కొక్క రూపమునకు ఒక్కొక్క విశేషం ఉంది. విజయ గణపతి, సిద్ధి గణపతి, అలాగే హేరంబ గణపతి, అలాగే నృత్య గణపతి, మహాగణపతి, ఇలా అనేక విధములుగా ఉచ్ఛిష్ట గణపతి, శీఘ్ర గణపతి, ఎన్నో రూపములు ధరించాడు ఆయన. భక్తానుగ్రహం కోసం ఉన్నది ఒక్కటే తత్వమే. భారతీయ ధర్మములో, సనాతన హిందూ ధర్మములో ఇన్ని రూపాలు అని ఇతరులు మాట్లాడుతుంటారు. రహస్యం ఏమిటంటే ఒకే తత్వము అనుగ్రహించడానికి 1000 రూపాలతో అనుగ్రహము చూస్తూ ఉన్నారు. ఈ 2 తత్వాలు భారతీయ సనాతన హైందవ ధర్మములోనే, చెప్పని ధర్మము లేదు ఇందులో. ఎవరినైనా చూస్తే పాపం ధర్మాన్ని వీడిపోతున్న వాళ్ళని చూస్తే అయ్యో మూఢులే అనిపిస్తూ ఉంటుంది. ఇంత విశాలమైన ధర్మం ఇది, ఇక్కడ లేనిది లేదు. అందువల్ల ఇంత విశాల ధర్మములో ఈ గణపతి స్వరూపము చాలా విశేషమైనది. ఈయనను తరించి జపించి ఈయన రూపాన్ని ఉపాసించి అందరూ తరింతురుగాక. ఈ విశేషంగా ఈ రోజులలో, ఈ నవరాత్రులలో చేసేటువంటి పూజ ఉపాసన, ఏదైతే మీరు చేసేటువంటి జపము ఉన్నదో వాటికి విశేషమైన ఫలం ఉన్నది. శీఘ్రముగా ఫలిస్తాయి ఈ మంత్రాలన్నీ. అందువల్ల గణపతి రూపమును ధ్యానించి ఈ మంత్రములు జపించి అందరూ కూడా తరింతురుగాక. మీ అందరికీ గణాధిపతి అనుగ్రహం కలుగుగాక. జయోస్తు. అవధాన సరస్వతీ పీఠము నుంచి మీకు అనుగ్రహము కలగాలని ఆశీర్వదిస్తున్నాను. జయోస్తు. కాకినాడలో ప్రతిష్ఠించిన వేరుశనగకాయల వినాయక విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. దాదాపు 350 కేజీల వేరుశనగ కాయలతో 16 అడుగుల ఎత్తుతో ఈ విగ్రహాన్ని రూపొందించారు. దీంతో ఈ విగ్రహాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కాకినాడలో వేరుశనగ కాయలతో తయారు చేసిన వినాయకుడికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. కాకినాడలో వినాయక చవితి వేడుకలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. వాడవాడల వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి భక్తులు స్వామివారిని ఆధ్యాత్మికంగా ఆరాధిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా వినాయక చవితి సందర్భంగా గణపతి నవరాత్రులను పురస్కరించి ఆయా వాడల్లో భారీ స్థాయిలో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నేను మెయిన్ రోడ్ సాయిబాబా గుడి వీధిలో ఉన్నాను. ఇక్కడ పెద్దబాబు అనే వినాయకుని భక్తుడు దాదాపు 18 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి వేరుశనగకాయలతో ఒక భారీ విగ్రహాన్ని అయితే రూపొందించడం జరిగింది. దాదాపు 350 కేజీల వేరుశనగకాయలతో ఈ వినాయకుడిని రూపొందించారు. ప్రస్తుతం మనతో పెద్దబాబు ఉన్నారు. పెద్దబాబు గారు చెప్పండి, ఈ యొక్క విగ్రహం ప్రత్యేకత ఏంటి, ఎన్ని రోజులు పట్టింది? సార్, గత 17 సంవత్సరాల నుండి కూడా ఈ ఒక మా గృహంలో ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎవరు వ్యాపారస్తులు ఏం ఇబ్బంది పడకుండా మా ఇంట్లో 17 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ చేస్తాం. ఇక్కడ చేస్తే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రూపంలో, అంటే రుద్రాక్షలు, నెమలిపించాలు, అలాగే ముత్యాలు, పసుపు కొమ్ములు, జాకెట్ ముక్కలు, అలాగే రకరకాల రూపాలతో కింద సంవత్సరం అవుతే వెండి ఖర్జూరం,
అది డ్రై ఫ్రూట్స్ ఐటము ఎండు ఖర్జూరంతో పెట్టి అది స్వామివారి ప్రసాదం అన్నదానంలో వేసాం. అలాగే ఈ సంవత్సరం 7 శనక్కాయలతో తయారు చేసాం. నాకైతే చాలామంది ఇక్కడ రాజోల దగ్గర నుండి వచ్చామని కొంతమంది చెప్పారు. ఇలాగ తుని అవతల నుండి కూడా వచ్చామని చాలామంది చెప్పారు. ప్రతి ఊరు నుండి వస్తున్నారు. ఇప్పటికీ 25,000 మంది దర్శనం చేసుకున్నారు. ఏ యాడ్ లేకుండా ఏమీ లేకుండా ఇప్పటికి 25,000 మంది దర్శనం చేసుకున్నారు ఈ 5 రోజుల్లోని. ఇప్పుడు ముస్లిం సోదరులు ఇలాగ అందరూ కూడా చాలామంది వచ్చి మా స్వామివారిని దర్శించుకుంటే నాకు ఎంతో ఉత్సాహంగా ఇంకా బాగా చేయాలని నేను కోరుకుంటున్నాను. రైతుల రూపంగా అన్ని రూపంగా బాగా చేసినట్టుగా బాగుంది కదండి, బాగా అనిపిస్తుంది కదండి. ఏడ్సలు గుళ్ళతోటి బాగా చేశారు, ఏడ్సలకేళ్ళతోటి బాగా తయారు చేశారండి. అందరూ చాలా మంది చెప్పుకుంటున్నారు. ఈ సోదరుని ఎలా వచ్చానండి. వేరుశనగకాయలతో కూడా విగ్రహాలు తయారు చేస్తారన్న ఒక ఆశ్చర్యంలో అవుతున్నారు. ముఖ్యంగా వినాయక చవితి సందర్భంగా కాకినాడలో భారీ విగ్రహాలు ప్రదర్శించినప్పటికి కూడా పర్యావరణానికి హాని కలగకుండా ఉండేలాగా ఆ కాన్సెప్ట్ తోటి ఆ విగ్రహాలను తయారు చేస్తూ స్వామివారి మీద భక్తి చాటుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. జర్నలిస్ట్ రమేష్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి. దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడలా గణనాథుడు భక్తుల పూజలు అందుకుంటున్నాడు. పలుచోట్ల రకరకాల రూపాలలో అందరినీ ఆకర్షిస్తున్నాడు. నిజామాబాద్ జిల్లా నందిపేటలో వినాయకుడు అందరినీ ఆకర్షిస్తున్నాడు. సిద్ధార్థ హైస్కూల్లో వినూత్న శైలిలో వినాయకుడిని విద్యార్థులు ప్రతిష్ఠించారు. వినాయకుడు విద్యార్థి దుస్తుల్లో ఉండటం ఆకట్టుకుంటోంది. మేము ఈ గణేష్ ఉత్సవం గత 5 సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాం. ప్రతి 10వ తరగతి బ్యాచ్ ఈ ఉత్సవాన్ని ముందు నడిపిస్తుంది. మా సార్లు కూడా అన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ కి ఎంకరేజ్ చేస్తారు. మేము ఈసారి హైలైట్ గా మా స్కూల్ డ్రెస్ ని గణేష్ కి ఇచ్చి రెడీ చేయించుకున్నాం. అందరు పిల్లలు ఆనందంగా ఉన్నారు, పేరెంట్స్ కూడా ఆనందంగా ఉన్నారు. డైలీ 9th 10th వాళ్ళు వచ్చి పూజలు చేస్తారు. 11 రోజులు ఉత్సవాన్ని ఆనందంగా జరుపుకుంటాము. టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో వివిధ రూపాలలో కొలువుదీరిన విఘ్నేశ్వరులు ప్రత్యేక పూజలు అందుకుంటున్నారు. దొడ్డాపురం వీధిలో పంచముఖ రుద్రాక్ష గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రతి ఏడాది ప్రత్యేక కాన్సెప్టులో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో వినాయకుడిని ప్రతిష్ఠిస్తారు. దీనిలో భాగంగా 26,811 రుద్రాక్షలతో విఘ్నేశ్వరుని ప్రతిష్ఠిస్తారు. 9వ రోజు నిమజ్జనం చేసి ప్రతి ఒక్కరికి రుద్రాక్షలు అందిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. తిరుపతి నగరంలోని దొడ్డాపురం వీధిలో ప్రతిష్ఠించిన రుద్రాక్ష గణపతి దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి పాద పద్మాల చెంత తిరుపతి నగరంలో విఘ్న వినాయకుడు వివిధ రూపాల్లో కొలువుదీరి పూజలు అందుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం తిరుపతి నగరంలో దొడ్డాపురం వీధిలో ఉన్నటువంటి ఈ యొక్క రుద్రాక్ష గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా లేనటువంటి ఒక విఘ్న వినాయకుడు ఈసారి ప్రత్యేక రూపుతో ఇక్కడ అలంకరించుకుని భక్తులకు కనువిందు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పంచముఖ రుద్రాక్ష గణపతి మనకి ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులు మనకు అందుబాటులో ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, మామూలుగానే 1-2 రుద్రాక్షలు అంటే పర్వాలేదు, 26,000కు పైగా పంచముఖ రుద్రాక్షలతో స్వామివారి రూపం తీసుకురావడం ఎలా తయారు చేశారు? ఎలా వచ్చింది ఈ కాన్సెప్ట్ మీకు? ప్రతి సంవత్సరము ఈ తిరుపతిలో దొడ్డాపురం వీధిలో ఈ ప్రజల సహాయ సహకారాలతో వివిధ రూపాలతో వినాయకుని తయారు చేస్తున్నాము. ఈసారి మా తమ్ముడు వినయ్ రెడ్డి గారు ఈ రుద్రాక్ష ఆలోచన ఇతందే. కేదార్నాథ్, నేపాల్ నుంచి రుద్రాక్షలు తెప్పించాము. చిత్తూరులో రఘన్ ఉన్నారు, ఆయన ప్రతిమ ఇచ్చారు. వాళ్ళొక 10 మంది వచ్చారు. 10 రోజులు కష్టపడి బొమ్మ తయారు చేశారు. మాకు అత్యద్భుతంగా ఇచ్చారు, బాగా తయారు చేసి అందరూ మెచ్చుకున్నారు. కాబట్టి అందరూ ఈ విఘ్నేశ్వరుడు ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటూ జై గణేష, జై జై గణేష. మంచిగా ఉంది, బాగుంది. ఇప్పుడు మనంతా బాగా చేస్తాం. 26,000 రుద్రాక్షలతో నేపాల్, త్రయంబకేశ్వర్ ఈ పక్క నుంచి తెప్పించి చేశాము. అందరూ బాగున్నారని, సుఖ సంతోషంతో ఉన్నారని, మా దొడ్డాపురం మెయిన్ బాగున్నారని కోరుకుంటున్నాం. రుద్రాక్షలు తేవడం చాలా కష్టమైంది. ఒక 2-3 సహాయం తెచ్చినాము. కాకపోతే ఈ వినాయకుడిని పర్యావరణ సంబంధించి మేము ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ వినాయకుడిని మేము దొడ్డాపురం వీధిలో ప్రతి సంవత్సరము ఈ సంవత్సరం ఈ రుద్రాక్షలు, ప్రతి సంవత్సరం ఏలకాయలతో, అంతసారి డ్రై ఫ్రూట్స్, అంత పసుపు కొమ్ములు, ఇలా 9 రోజులు వినాయకుడికి ఇక్కడ పూజలు అందుకుని 9వ రోజు ఈ రుద్రాక్షల్ని భక్తులకి పంచడం జరుగుతుంది. 9వ రోజు సాయంకాలం. ఈ ఏడాది 26,811 పంచముఖ రుద్రాక్షలతో గణపతి రూపాన్ని తయారు చేసి ఈ యొక్క నిమజ్జనం రోజు ఏదైతే 9వ రోజు భక్తులందరికీ కూడా ఉచితంగా అందించేందుకు తామంతా కూడా కృషి చేస్తున్నట్లుగా చెప్తూ ఉన్నారు నిర్వాహకులు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ,
తిరుపతి నగరం నుంచి. జగిత్యాల మాది విశ్వశ్రీ యూత్ వినూత్న వినాయకుడిని ఏర్పాటు చేశారు. గత 15 ఏళ్లుగా ఏటా కొత్త కాన్సెప్టుతో విగ్రహాలను ప్రతిష్ఠించిన వీరు ఈసారి తల్లి గర్భంలో శిశువు ఎదుగుదల థీమ్తో వినాయక మంటపాన్ని ఏర్పాటు చేశారు. మొదటి నెల నుంచి 9వ నెల వరకు శిశువు పెరుగుదల, బరువు, పరిమాణం, ఆహారపు ప్రాధాన్యం అన్నింటినీ విగ్రహాల రూపంలో చూపించారు. కేవలం మట్టితోనే ఈ విగ్రహాలు తయారు చేయడం మరో ప్రత్యేకత. స్థానిక శిల్పి వనమాల రమేష్ శ్రమతో ఇది రూపుదిద్దుకుంది. విశాఖ నగరం వినాయక నవరాత్రుల శోభతో కలకలలాడుతోంది. నగర వ్యాప్తంగా వివిధ రూపాలలో ఏర్పాటైన గణపతులు భక్తులకు అభయమిస్తున్నారు. 27వ వార్డు దొండపర్తిలో ఏర్పాటు చేసిన 25 అడుగుల బాల గణపతి విగ్రహం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. హైదరాబాద్లో తయారు చేయించిన ఈ విగ్రహాన్ని విశాఖలో ప్రతిష్ఠించారు. 18 రోజుల ప్రత్యేక పూజా కార్యక్రమాలు అందుకున్న తర్వాత 19వ రోజున నిమజ్జనం జరగనుంది. దొండపర్తిలో ఏర్పాటు చేసిన బాలగణపతి విగ్రహం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. విశాఖ నగరంలో వినాయక చవితుల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ రూపాల్లో ఏర్పాటు చేసిన గణపతులు భక్తులకు ఎంతగానో దర్శనమిస్తున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు కూడా పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ నవరాత్రి వేడుకలు ఏ విధంగా జరగబోతున్నాయి, ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనే విషయాలు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం 27వ వార్డులో శ్రీ 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 వరసిద్ధి వినాయక పూజా కమిటీ ఏర్పాటు చేసిన భారీ గణపతి దగ్గర ఉన్నాము. ఈ గణపతి పూజలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎన్ని రోజులకి నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది అనే విషయాలను అడిగి వారి మాటలోనే తెలుసుకుంటాం. సార్, ఎన్ని సంవత్సరాలు పెట్టి ఇక్కడ గణపతిని పెడుతున్నారు? ఈ నవరాత్రి పూజలు ఏ విధంగా జరుగుతున్నాయి ఇక్కడ? మేము ఇదే ప్రాంగణంలో సుమారు ఇది 16 సంవత్సరాలుగా ఇదే ప్రాంగణంలో శ్రీ వినాయక చవితి కార్యక్రమాలు, స్వామివారి కార్యక్రమాలు ఎప్పుడు కూడా చేయడం జరుగుతుందండి. అలాగే ఇదివరకు మేము 108 అడుగుల వరకు కూడా ఆంధ్రాకి హైయెస్ట్ ఇండియా వైడ్గా కూడా ఎంతో పెద్ద పెట్టాము. మా ఇన్స్పిరేషన్ కూడా ఖైరతాబాద్. సో ఆ బొమ్మలాగానే ఈ ఏడు కూడా మనం ఊరేగింపుగా తీసుకెళ్లాలని ఒక 25 అడుగుల బొమ్మని మేము ఊరేగింపు దిశగా స్వామివారిని ఘనంగా తీసుకొని వెళ్ళి నిమజ్జన కార్యక్రమం చేద్దామని ఈ ఏడు మేము 18 రోజులు ఉంచుతున్నాం. 19వ రోజున స్వామివారిని నిమజ్జన కార్యక్రమం చేస్తున్నాం. ఎటువంటి కార్యక్రమాలు 18 రోజుల పాటు జరగనున్నాయి? అన్నీ కూడా భక్తికి సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలే పెట్టుకుంటామండి. ఒకరోజు గరిడి అండ ఉంటుంది, ఒకరోజు కుంకుమ పూజ ఉంటుంది, ఒకరోజు దీపారాధనలు ఉంటుంది, ఒకరోజు హోమం ఉంటుంది. అలాగే ఒక్క కార్యక్రమం అంటే ఒక క్లాసికల్ చిన్నపిల్లలతోని క్లాసికల్ డాన్సెస్ పెడతాం. ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలే, దైవత్వాన్ని హిందుత్వాన్ని మేల్కొల్పే విధమే కార్యక్రమాలే మేము ఇక్కడ పెట్టుకుంటాం. భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్ ఇక్కడ? ప్రతి ఏడు కూడా మాకు తెలిసిన దాని ప్రకారంగా ఎవరు కూడా ఇప్పటివరకు ఏ ఇబ్బంది కూడా కలగలేదు, ఏ ఏడు కూడా ఇబ్బంది కలగలేదు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా క్యూ లైన్స్ పాటిస్తున్నాం. అలాగే రోజుకు ఒక వివిధ రకమైన స్వామివారికి ప్రసాదాలు కూడా స్వామివారికి నైవేద్యంగా చూపి తర్వాత భక్తులు కూడా మేము అందించుకుంటూ తగు జాగ్రత్తలు, అలాగే ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన పర్మిషన్స్ అన్నీ కూడా తీసుకొని పద్ధతిగానే మేము వెళ్తాం. ఏ రూపంలో భారీ వినాయకుని ఇక్కడ ఏర్పాటు చేశారు సార్? అంటే ఒక్కొక్క ఏడు ఒక్కొక్క రూపాన్ని మనం ఉన్నాం. ఈరోజు ఏంటంటే స్వామివారిని బాలగణపతి కింద బొజ్జ గణపతిని మేము చూపించాలని కార్యక్రమాలు చేసే వాళ్ళకి మనం ఇచ్చి వాళ్ళతో మనం తయారు చేయించుకున్నాం. సార్, భక్తులు సందర్శన ఏ విధంగా ఉంది స్వామివారిని చూసేది? ప్రతిరోజు ఈవినింగ్ చాలా ఎక్కువ మంది వస్తున్నారు. దానికి ప్రకారం మా సర్వీస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము కొంతమంది కమిటీని ఏర్పాటు చేసుకుని వాలంటీర్స్గా వారికి కావాల్సిన సహకారాలను అందిస్తూ ఎటువంటి రుసుము తీసుకోకుండా ఫ్రీగా వాళ్ళు చూసి వెళ్ళి వాళ్ళకి ప్రసాదాలు అన్నీ అందజేస్తూ ప్రతి ఏడులాగా ఈ ఏడు కూడా కొనసాగిస్తున్నాం. అంటే గత ఏడాది ఏ విధంగా జరిగింది, ఈ ఏడాది వినాయక సంబరాలు ఏ విధంగా జరుగుతుంది? మాకు 16 సంవత్సరాల నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అవతారంలో మేము పెట్టేవారు. గత 2 సంవత్సరాలుగా ఓన్లీ గణపతి అవతారం పెడదామని మేము నిశ్చయించుకున్నాం. అలాగే లాస్ట్ ఇయర్ కూడా పెట్టాం. లాస్ట్ ఇయర్ కూడా ఊరేగింపు కార్యక్రమం చేసాం. ఈ ఇయర్ కూడా ఊరేగింపు కార్యక్రమం చేద్దామనే ఉద్దేశంతో హైట్ తగ్గించడం జరిగింది. గత 16 సంవత్సరాల నుంచి కూడా శ్రీ 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 సర్వేశ్వర సిద్ధి వినాయక పూజా కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ గణపతిని ఏర్పాటు చేస్తున్నామని, ఈ ఏడాది బాల గణపతిని ఇక్కడ ఏర్పాటు చేశామని, 18 రోజులు ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు జరిగిన తర్వాత 19వ రోజున స్వామివారి నిమజ్జన కార్యక్రమం ఊరేగింపు కూడా ఉంటుందని, వచ్చిన భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, ఈ 18 రోజుల పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి. అరకు కాఫీకి గణనాథుడు బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు. ఇప్పటికే ఖండాంతరాలు దాటిన అరకు కాఫీ ఇప్పుడు గణనాథుని రూపంలో కొలువై భక్తులను అలరిస్తోంది.
విజయనగరంలోని తోటపాలెం సాయినగర్లో కాఫీ గింజలతో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నల్లటి ముత్యాల్లా మెరిసిపోతున్న అరకు కాఫీ గింజలతో గణనాథుణ్ణి తీర్చిదిద్దారు. ఇప్పుడు ఈ వినాయకుడు విజయనగరంలో హాట్ టాపిక్ అయ్యాడు. నైట్ అవుట్ కింగ్స్ యూత్ సభ్యులు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనికోసం అరకు నుంచి 20 కిలోల కాఫీ గింజలను సేకరించారు. దాదాపు 29,000 గింజలను ఈ విగ్రహం తయారీలో వాడారు. మట్టి వినాయకుడిని తీసుకువచ్చి దానికి కాఫీ గింజల్ని ఓర్పుగా అతికించారు. ఇందుకు నెల రోజులు పట్టిందే. కాఫీ గింజల వినాయకుడి గురించి మరిన్ని విశేషాలను మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. విజయనగరంలో వినాయక నవరాత్రుల శోభ ఉట్టిపడుతోంది. ఏ వీధి చూసినా వినాయక మండపాలు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు వినాయకుడి భక్తులంతా కూడాను. ఈరోజు విజయనగరంలోని మనం చూస్తున్నాం అరకు కాఫీ బీన్స్ తోటి తయారు చేసినటువంటి వినాయకుడు. దాదాపు ఇది ఒక 8 అడుగులు ఎత్తైనటువంటి విగ్రహం. అయితే ఈ విగ్రహం కాన్సెప్ట్ ఏంటి, అరకు కాఫీ బీన్స్ని ఎందుకు ఎంచుకున్నారు, ఈ విగ్రహం తాలూకా ప్రత్యేకత ఏంటి, అసలు ఏ కాన్సెప్ట్తో చేశారనేది ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులను అడిగి తెలుసుకుందాం. అసలు ఏంటండి కాఫీ బీన్స్ తోటి వినాయకుని చేయాలని కాన్సెప్ట్ ఏంటి దీని మీద? మేము ప్రతి సంవత్సరం ఏదో కొత్తదనంతో దిగుదాం అనుకుని కిందసారి నెమలి పెంచాలి బొమ్మతో దిగాం సార్. కిందసారి కూడా ఇదే టైప్లో చేసాం. ఈ సంవత్సరం ఏంటంటే ఉండాలి, ప్రతి ఒక్కరు పెడుతుంటారు తన్నే, కొద్దిగా ప్లాస్టిక్ బ్యారెస్ పెడతాను. మేము ఏంటంటే మట్టి బొమ్మలు తెచ్చుకొని దాన్ని తయారు చేసుకుని మా మట్టుకు మేము, బయట వాళ్ళు ఎవరు తయారు చేయరు సార్, మా మట్టుకు మేము ఓన్గా మా కమిటీ కూరలు అందరూ సపోర్ట్ వల్ల, మాకు ఉన్న వాళ్ళందరూ, మా వీధిలో వాళ్ళందరూ మాకు సపోర్ట్ ఉండడం వల్ల మేము ప్రతి సంవత్సరం చేస్తాం సార్. దీనికి ఎన్ని కేజీలు కాఫీ గింజలు వాడారు, ఎంత టైం తీసుకుంది, అసలు దీన్ని ప్రిపరేషన్లో మీకు ఎట్లాంటి సవాళ్ళు ఎదురయ్యాయి? సార్ అవి చాలా చిన్న అవడం వల్ల చాలా నెల రోజుల నుంచి అలా సావాసం పడ్డాను సార్. కుర్రలు అందరూ నిద్ర లేవు, ఏం లేవు, అందరూ ప్రతి ఒక్కరు మాకు సాయం ఉండి వెనకాతలు ఉండి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు వాళ్ళందరికీ మేము ఇంకోసారి థ్యాంక్స్ చెప్పుకుంటాం సార్. 2,100 కాఫీ గింజలు పడ్డాయి సార్, దానికి 21,000 కాఫీ గింజలు పడ్డాయి సార్, 10 కేజీలు. చెప్పండి, అసలు ఈ కాఫీ గింజలు ఇది పెట్టిన తర్వాత పబ్లిక్ నుంచి, భక్తుల నుంచి వస్తున్నటువంటి స్పందన ఏమనిపిస్తుంది? ఇది నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉందండి ఈ స్పందన గట్టా చూస్తుంటే. ఎందుకంటే లాస్ట్ టైం నెమలి పెంచాలి వీళ్ళు కొత్తగా కమిటీ కూరలు అందరూ అనుకొని పెట్టిన తర్వాత అది కొంచెం డిఫరెంట్గా పెడదాం ఈసారి అది ఇది అని చెప్పేసి అన్నారు. ఎన్నో ఆలోచించారు కానీ కాఫీ బీన్స్ అనేది డిఫరెంట్గా ఉంది, అది కూడా ఎక్కడి నుంచో బయట నుంచి రావాలి అది ఇది అని కొత్తగా ఆలోచించి మన వాళ్ళు ఇచ్చేశారు. జనాలు అయితే చాలా ఎక్కువ మందే వస్తున్నారండి. ఈ లాస్ట్ 3 days నుండి అయితే దగ్గర ఒక 10,000 మంది జనాలు రావడం అయితే నేను గమనించాను. అది చాలా అంటే ఇంత సక్సెస్ అవుతుందని అయితే మేము అనుకోలేదండి. అరకు కాఫీ అరోమా ఫ్లేవర్ ప్రపంచం నలుమూలలా వ్యాప్తి చెందినటువంటి ఈ సమయంలో విజయనగరం యూత్ అంతా కూడాను అరకు కాఫీ బీన్స్తో గణనాథుని ఏర్పాటు చేయడం అనేటువంటిది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా చాలా ఎప్రిషియేట్ చేస్తున్నారు. అసలు ఈ మండపం దగ్గరికి వస్తేనే చాలు ఆ కాఫీ అరోమా అనేటువంటి ఫ్లేవర్ మన ముక్కుపొట్టలను తాగుతూ ఉంది. నిజంగా ఈ ఖండాంతరాలు ఎందుకు దాటింది అరకు కాఫీ అనేటువంటిది అర్థమవుతుంది. ఇప్పుడు గణనాథుని రూపంలోని మరొకసారి ప్రచారంలోకి వచ్చింది. ప్రతి ఒక్కరూ కూడా అరకు కాఫీ అరోమాని ఆస్వాదించడానికి కూడా సిద్ధమవుతున్నారు. మరోవైపు భక్తితో గణనాథుని కూడా పూజిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం నుంచి. విభిన్న రూపాలలో బొజ్జ గణపయ్యలు కొలువయ్యారు. వినాయక నవరాత్రుల వేళ మండపాల్లో గణపయ్యలు ప్రత్యేక పూజలు అందుకుంటున్నారు. పలుచోట్ల ఉత్సవ కమిటీలు పోటీలు పడి భారీ విగ్రహాలను, మండపాలను ఏర్పాటు చేశాయి. ఎక్కడ ఎంత పెద్ద విగ్రహం ఏర్పాటు చేసినా దేశంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన 7 అత్యంత భారీ గణపతులను చూసేందుకు ప్రజలు పోటీ పడుతూ ఉంటారు. ఇంతకీ ఆ విగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం వచ్చేయండి. ముంబై రాజుగా పేరొందిన లాల్ బాగ్జా రాజా గణపతి మండపాన్ని బ్రిటిష్ వారి కాలంలో మొదటిసారి ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి 85 ఏళ్లుగా భక్తుల చేత పూజలు అందుకుంటూ ఉన్నాడు. ముంబైలోని లాల్ బాగ్ ప్రాంతంలో ఈ గణపతి మండపం ఉంది. గణపతి ఉత్సవాల్లో లాల్ బాగ్జా రాజాను ప్రతిరోజు సగటున 15 లక్షల మంది దర్శించుకుంటారు. భారతదేశంలో అత్యంత ఖరీదైన గణేష్ మండపాల్లో దగ్డుషేత్ హల్వాయి గణపతి ఒకటి. ఇక్కడ గణేశోత్సవం 1896 నుండి జరుపుకుంటున్నారు. కర్ణాటకకు చెందిన ఒక మిఠాయి వ్యాపారి ఇక్కడ ఉత్సవాలను ప్రారంభించారు అని చెబుతారు. అత్యంత ఖరీదైన గణపతి ప్రతిమను ఇక్కడ నెలకొల్పుతారు. ఈ ప్రతిమకు బీమా కవరేజ్ ₹1 కోటి చేరుకుంది. హైదరాబాద్లోని ఖైరతాబాద్ గణేశుడు అత్యంత ఎత్తైన గణనాథుడిగా పేరొందాడు. ప్రతి సంవత్సరం విభిన్నంగా ఇక్కడ విగ్రహాన్ని రూపొందిస్తూ ఉంటారు. నవరాత్రులలో లక్షలాది మంది భక్తులు ఖైరతాబాద్ గణేశుణ్ణి దర్శించుకుంటారు. ముంబైలోని కింగ్ సర్కిల్లో జీఎస్బీ సేవా మండల్
60 కిలోలకు పైగా బంగారంతో తయారు చేసిన విగ్రహాన్ని మండపంలో అలంకరిస్తుంది. ఈ స్వామివారిని దర్శించుకోవాలంటే సాంప్రదాయ దుస్తులలో మాత్రమే రావాలి, లేకపోతే దర్శనానికి అనుమతించరు. ఈ గణపతికి 5 రోజులు మాత్రమే వేడుకలు జరుగుతాయి. హైదరాబాద్లోని బాలాపూర్ గణేష మండపం లడ్డూ వేలానికి ప్రసిద్ధి చెందింది. ఈ లడ్డూను దక్కించుకునేందుకు పోటీ పడుతూ ఉంటారు భక్తులు. బాలాపూర్ లడ్డూ వేలం లక్షల్లో ఉన్నా వేలంలో పాల్గొనేందుకు వెనుకాడటం లేదు భక్తులు. చింతామణి గణపతి లేదా చించ్ పోక్లిచా రాజాగా పేరొందిన ఈ గణపతి మండపం ముంబైలోని ఫేమస్ వినాయక మండపాల్లో ఒకటి. ఇక్కడికి వచ్చే భక్తులు గణేశునికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఉత్సవాల్లో వచ్చిన ధనాన్ని నిర్వాహకులు సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తూ ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఇది పండుగ వేళ వినాయక వైభవం ప్రత్యేక కార్యక్రమం. స్టే ట్యూన్ టు సాక్షి.